Hey guys, today let's build a code on Sudoku using Python, Sudoku solver. సో ఫస్ట్ దానికి మనం 9x9 ఒక బోర్డ్ అయితే తీసుకుంటున్నాం ఒక లిస్ట్లో 2D లిస్ట్లో. సో ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ బోర్డ్ ప్రింట్ అవ్వడానికి నేను బోర్డ్ అని ఒక వేరియబుల్ పాస్ చేస్తున్నా. ఫర్ లూప్ తీసుకుందాం. లూప్ రన్ అవ్వడానికి for I in range length of board if condition అయితే చూద్దాం. if 1 percentile 3 percentile if I percentile 3 equals to 0 and I not equals to 0, print dashes. ఇప్పుడు ఇంకొక ఇఫ్ తీసుకుంటున్నా. ఓకే, ఫర్ జే ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ 0 if j percentile 3 equals to 0 and j not equals to 0, print like vertical line బూలియన్లో చెప్పాలంటే ఆర్, వర్టికల్ ఆర్. సో ఇప్పుడు నేను ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఎల్ఇఫ్ కాదు, ఇఫే ఎందుకు తీసుకుంటున్నా అంటే నాకు ఫస్ట్ ఇఫ్ లూప్ అయిపోయినాక ఈ సెకండ్ ఇఫ్ లూప్ కూడా రన్ అవ్వడానికి నేను ఇఫ్ తీసుకుంటున్నా. ఇఫ్ ఎల్స్ తీసుకుంటే ఏమైందంటే ఫస్ట్ది ట్రూ అవుతే సెకండ్ లూప్ రన్ అవ్వదు. అందుకే నేను మళ్ళీ ఇఫ్ లూపే తీసుకుంటున్నా. ఇఫ్ జే ఈక్వల్స్ టు 8 ప్రింట్ ఐ జే బూలియన్ బోర్డ్ ఆఫ్ IJ, else print string of board IJ ప్లస్ కన్కాటినేషన్, అది ప్లస్ అంటే ప్లస్ కాదు, స్పేస్ ఇచ్చి ఎండ్ చేస్తున్నా. లైక్ ఎండ్ అంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం. డెఫ్ find empty board, మరి బోర్డ్ అనే వేరియబుల్ని పాస్ చేశాను. ఫర్ I in range length of board for j in range length of board of 0 if board of IJ equals to 0 then return I comma j. రిటర్న్ నన్. ఇంకో ఫంక్షన్ తీసుకుందాం. ఈస్ వ్యాలిడ్ బోర్డ్ కామా నెంబర్ కామా పొజిషన్. సో ఇక్కడ 3 వేరియబుల్స్ అయితే పాస్ చేశాను, బోర్డ్, నంబర్, పొజిషన్ అని. ఫర్ I ఇన్ range length of board of 0 if board of position of 0 of I equals to number and position of 1
నాట్ ఈక్వల్స్ టు ఐ. సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ జీరో అంటే ఆ పొజిషన్ అంటే I1 IJ అలా ఉంటాయి కదా. I ఒక పొజిషన్ 0 నెంబర్ అయితే నెంబర్ అవ్వాలి అండ్ పొజిషన్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్స్ టు 1 I నాట్ ఈక్వల్స్ టు I అయితే మన కండిషన్ సాటిస్ఫై అయితే రిటర్న్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో లూప్ తీసుకున్నా. ఫర్ I in range length of board if board of I ఇప్పుడు board of I position of 1 equals number and position of 0 not equals to I, return false. ఓకే, ఇప్పుడు బోర్డ్ బాక్స్ X బాక్స్ Y బాక్స్ అని ఉంటుంది కదా. సో బాక్స్ X is equals to పొజిషన్ ఆఫ్ 1, ఫ్లోర్ డివిజన్ 3, పొజిషన్ బాక్స్ Y పొజిషన్ ఆఫ్ 0, ఫ్లోర్ డివిజన్ 3తో ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే 3 into 3 9 కదా అందుకు. ఫర్ I in range బాక్స్ ఆఫ్ X into 3, బాక్స్ ఆఫ్ Y into 3 plus 3. For J in range box of X into 3, box of X into 3 plus 3. If board of IJ equals to number and position I, J not equals to position, then return false. Return true. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ రాద్దాం. ఇది మెయిన్ ఫంక్షన్ అనుకోండి. సాల్వ్ బోర్డ్ ఫైండ్ ఈక్వల్స్ టు ఫైండ్ అనే వేరియబుల్ అది. ఫైండ్ ఎంటీ అదొక మెథడ్. అందులో బోర్డ్ని పాస్ చేస్తున్నా. ఇఫ్ నాట్ ఫైండ్ then return true, else return row column equals to find. row column అంటే మళ్ళీ నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఆ 2 వేరియబుల్స్కి ఫైండ్ని అసైన్ చేశాను. ఫర్ I in range L1, 10, if E is valid, అందులో బోర్డ్ I, row, కాలమ్ని పాస్ చేశాను. ఈస్ వ్యాలిడ్ మనం ఫంక్షన్ రాసాం కదా పైన, ఆ ఫంక్షన్లో ఇవి అన్నీ పాస్ చేశాను. సో బోర్డ్ ఆఫ్ రో కాలమ్ ఈక్వల్స్ టు I. ఇఫ్ సాల్వ్, ఇక్కడ చూడండి నేను రికర్షన్ యూజ్ చేశాను. రికర్షన్ అంటే ఫంక్షన్ లోపల సేమ్ ఫంక్షన్ని కాల్ చేయడం, దాన్ని రికర్షన్ అంటారు. లైక్ లూప్ అనుకోండి, అది లూప్ లాగా రన్ అవుతుంది. అది ఎప్పుడైతే లూప్ ఫాల్స్ అవుతుందో అప్పుడు బ్రేక్ అయిపోతుంది మనకి కోడ్. సో ఇక్కడ నేను రిటర్న్ ట్రూ అని ఇచ్చాను. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ రో ఆఫ్ కాలమ్ ఈక్వల్స్ టు 0, రిటర్న్ ఫాల్స్. ఆ పైన ఇఫ్ లూప్ ఇది బోర్డ్ ఆఫ్ రో ఆఫ్ కాలమ్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. ఇంకా ప్రింట్ బోర్డ్
కాల్ చేద్దాం ఒక్కొక్క ఫంక్షన్ని. ప్రింట్ బోర్డ్, నెక్స్ట్ సాల్వ్లో కూడా బోర్డ్ అనే పాస్ చేస్తాం కదా. సో నేను బూలియన్ ఇస్తున్నా, ఓకే బోర్డ్ని పాస్ చేస్తున్నా. యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఒకటైతే ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్టేట్మెంట్ సాల్వింగ్. ప్రింట్ బోర్డ్ని మళ్ళీ కాల్ చేసా. ఓకే సరే కోడ్ అంతా చూసుకొని రన్ చేద్దాం. ఇంకా కోడ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. యా కూల్. చూడండి నాకు సాల్వింగ్ అని కింద వచ్చేసింది. పైన ఏమి ఇచ్చాను, పైన డిఫరెంట్గా ఉంది, కింద డిఫరెంట్గా ఉంది.